సార్, మావోయిస్టులు కీలక నేత అయిన గణేష్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఒక లేఖ అయితే రాశారంట కదా! అసలు ఆ లేఖలో ఏముందంటారు సార్? ఎందుకు రాశారు? అసలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అమ్మా, పవన్ కళ్యాణ్ మొదటి అడుగు నుంచి నేను పూలే పేరు వాడుకుంటాము, కమ్యూనిస్టుల పేరు వాడుకుంటాము, నా కమ్యూనిస్ట్ భావాలు నాయి అని అంటాము, ఇట్లా మొదలయ్యాడు. ఇట్లా మొదలెట్టి జీవితం అది మొదలు. అందుకని కమ్యూనిస్టులకు కూడా మావోయిస్టులకు కూడా కొంచెం పూలే భక్తుడు అంటాడు, ఇవి అంటాడు. వాళ్ళకు కూడా పవన్ మీద కొంచెం ఒక దృష్టి ఉండేది. సో మన భావజాల దగ్గరోడు అని. అది కాలక్రమంలో అతడు ఉన్నాయి ఎప్పటికప్పుడు వెంకటలక్ష్మిని అప్పటికప్పుడు తోచిన మాట మాట్లాడకపోతే నిజమైన శ్రద్ధాభక్తులు దేని మీద లేదు అనేది పవన్ కళ్యాణ్ ట్రావెల్ ఈ 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో తెలిసిపోయింది. కమ్యూనిస్టులు అన్నాడు, ఇప్పుడు కమ్యూనిస్టుల దగ్గర కూడా రానివాడు. తెలుగుదేశం తిట్టాడు, తెలుగుదేశం దగ్గరికి వెళ్తున్నాడు. బీజేపీ తిట్టాడు, బీజేపీ సంఖలో చేరాడు. సో చూస్తున్నాం ఎక్కడ ఒక స్టడీ కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక నియంత్రణ కానీ లేదు. ఎప్పటికప్పుడు ఎమోషన్గా ఆవేశపరంగా ప్రయాణం చేపడితే ఆలోచనాపరమైన ప్రయాణం, ఒక సిద్ధాంతపరమైన నిర్దిష్టమైన విధాన ప్రయాణము అది కనపట్ల 10 ఏళ్లలో తెలిసిపోయింది. సో అందుకని వాళ్ళు ఇతనేదో ఒక విద్వానంతో వస్తున్నాడు అనుకుంటే ఇతను పోయి ఇవాళ బీజేపీలో చేరాడు. మొన్న కమ్యూనిస్టులు అన్నాడు, పూలే అన్నాడు, వాళ్ళ బీజేపీతో ఏమి వ్యక్తిత్వం అది? ఎవరికో ఒక లైన్ మీద ఉంటుంది, ఒక వ్యక్తిత్వం మీద ఉంటుంది. అది కాకుండా ఇన్ని మార్పులు చెప్పులు. సో అతను నిలకడ లేని వ్యక్తిత్వం అని అన్నాడు. అది వాస్తవమే కదా, వాస్తవమే, తప్పే. ఒరిజినల్ మాట అది, నిలకడ లేని వాస్తవ వ్యక్తిత్వం. అది కళ కనపడుతుంది కదా ఈ 10 ఏళ్ల ప్రయాణంలో, అందరికీ కనపడుతుంది. ఆయన మొదటి రోజు మాట ఏంటి, రెండో రోజు మాట ఏంటి, 5 ఏళ్ళప్పుడు మాట ఏంటి, 9 ఏళ్ళప్పుడు మాట ఏంటి, ఇప్పుడు మాట ఏంటి. సో ఇట్స్ ఓపెన్ ట్రాష్ అతని గురించి, అదంతే. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన మాటల మీద నిలబడే వ్యక్తి కాదు అనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి మీరు ఏకీభవిస్తున్నారా? 100కి 100 పాళ్ళు. అతను నిలబడే వ్యక్తి కాదు అనేదానికి 100కి 100 పాళ్ళు. నేనే అవసరంలా. కామన్ 10 ఏళ్ల పిల్లాడిని ఆంధ్ర రాష్ట్రంలో అడిగినా ఒప్పుకుంటారు, అవునంటారు. ఎందుకంటే చూస్తున్నారుగా ప్రాక్టికల్గా. ఆయన చంద్రబాబుని, లోకేష్ని తిట్టకుండా తిట్టాడు. తెలుగుదేశాన్ని తిట్టకుండా తిట్టాడు. అవినీతి ప్రభుత్వం అన్నాడు. నా తల్లిని తిట్టారు వీళ్ళిద్దరు, వీళ్ళు అంత చూస్తారు, తెలుగుదేశం అంతమయ్యేదాకా నిద్రపోను అన్నాడు. నా పేరు పవన్ కళ్యాణ్ కాదే అన్నాడు. ఆ మాట ఎక్కడ పోయింది? ఇప్పుడు చంద్రబాబు దేవుడు, ఆయన్ని భిక్ష అంటున్నాడు ఎందుకు? ఆంధ్రాకి తీవ్ర నష్టం చేశారు, ప్రత్యేక ఆంధ్రాకి తీవ్ర నష్టం చేసింది బీజేపీ. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా నాశనం చేసింది. 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చేసిందని తీవ్రంగా బీజేపీని విమర్శించాడు. బీజేపీతో బతికొండగా బీజేపీతో చేయకడపడం జరగదు అన్నాడు. మళ్ళీ వాళ్ళ ఇంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే అతను కేవలం ఒకటే కంటిన్యూటీ కనపడింది. ఏంటంటే అప్పుడు వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం తరపున బట్టలు కాంగ్రెస్ వాళ్ళ పంచెలు ఉడదీస్తానని అరిచాడు. ఇప్పుడు ఆ భాష మార్చిపోకుండా ఇప్పుడు కూడా వీళ్ళ బట్టలు ఉడదీస్తాం, వీళ్ళ ప్యాంట్లు ఉడదీస్తాం, గోచితో ఇది కండరాయితో నిలబెడతాం. ఆ భాష మాత్రం ఒక్కటే, ఆ ఒక్క భాషే. ప్రజారాజ్యం వాళ్ళ అన్నయ్య పెట్టినప్పుడు యువరాజ్యం నాయకుడిగా ఉండి వాళ్ళ అన్నకి ఈ వాక్యాల వల్ల వాళ్ళ అన్నయ్యకి చాలా ద్రోహం జరిగిపోయింది. ఆ వాక్యాలు అలాంటి పరుష పద్యాలము, ఆ అనాలోచితమైన ఆవేశపు పద్యాలం వాడటం ఉంది కదా, ఆ ఒక్క విషయంలో మాత్రం మార్పు లేదు. నాటికి 10 ఏళ్ళలో నాటికి నేటికి మిగతా అన్ని విషయాల్లో మార్పులు చేర్పులు, పూటకొకటి, రేపొకటి, ఎల్లుండి ఒకటి, మర్నాడు ఒకటి అన్నట్టే ఉంది. కనుక అతను నిలకడ లేని నాయకుడు, నిలకడ లేని వ్యక్తిత్వం, నిలకడ లేని మనస్తత్వం అనేది ఓపెన్ ఫ్యాక్ట్. కనుక అందుకనే ప్రజల్లో కూడా అతనికి అంత, లేకపోతే 10 ఏళ్ళు తిరిగినప్పుడు ఇలాంటి ఒక ఆర్టిస్ట్ తిరిగితే ఎంతో రావాలి. ఎందుకు ఎదగకుండా అది రోజు పడిపోతుంది? ఎందుకంటే పడిపోయిందంటే అందుకే. ఇప్పుడు కూడా ఒక ప్రజానాయకుడు, ప్రజల మధ్యకి వెళ్ళి నిలబడే నాయకుడు, రాజకీయ నాయకుడు ఎవరైనా సరే, కమ్ వాట్ మే, ఒక మాట మీద నిలబడి పోరాడాలి, ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి పోరాడాలి. పూటకొక సిద్ధాంతం, మాటకొక మార్పు చేస్తూ ఉంటే
ప్రజలు చులకనైపోద్దాం. ఇవాళ పవన్ కళ్యాణ్ జరిగింది అదే. అతను ప్రజల్లో ఈజ్ అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్, ఈజ్ అ గుడ్ యాజ్ అ హీరో. ఎస్, హీరోగా బ్రహ్మాండం. హీరో తన స్థాయిని తను హ్యాపీగా కాపాడుకుంటూ రాజకీయాలకు దండం పెట్టి వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటే బెస్ట్. సినిమాలు రాజకీయాలుగా తను అన్ఫిట్. రాజకీయ లక్షణాలు ఒకటి లేవు, ప్రజానాయకుడు లక్షణాలు ఒకటి లేవు, రాజకీయ లక్షణాలు ఒకటి లేవు. అంతా అలగా బ్యాచి తోటి తప్పట్లు కొట్టించుకునే పని తప్పితే ఓటర్లని, ప్రజల్ని ఆకర్షించగలిగే, ప్రజల్ని మెప్పించగలిగే విధానం ఆయన దగ్గర ఒకటి లేదు. సో నేను రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను తెలుగుదేశం పార్టీతో చేరానే తప్ప నాకు అంటే రాజకీయాల్లో నేను సీఎం అయిపోవాలి ఇలాంటి కోరికలు అయితే నాకు లేవు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారని తెలిసింది. ఇంతసేపు చెప్తే నిలకడలేదు. ఇప్పుడు అదే ఇప్పుడు ఆ మాట, ఇదే మాట 6 నెలల క్రితం ఏమన్నాడు? మీరు కాపులందరూ ఓట్లు వేస్తే నేను సీఎం అవుతాను, అధిక జనాభా కలిగే సీఎం, కాపు నుంచి ఓట్లు సీఎం కావాలి, నేను సీఎం అవుతాను, మీరు గెలిపిస్తే సీఎం అవుతాను, సీఎం అయ్యి మార్పు తీసుకురావడానికి నేను పోరాటం చేస్తాను అన్నాడు 6 నెలల క్రితం. అంతకుముందు 6 నెలల క్రితం అన్ని పార్టీలు తిట్టి మార్పు కోసం ప్రశ్నించడానికి నేను వచ్చాను అన్నాడు. ఇవాళ ఏమైంది? ప్రశ్నించిన వాళ్ళు నాకు ద్రోహులు అన్నాడు అంటున్నాడు. ఇవాళ ఎవరు నన్ను ప్రశ్నించినా వాళ్ళు కోవర్ట్ల కింద ఫీల్ అవుతాను అని చెప్పి అంటున్నాడు. సీఎం అనేది అప్పుడేమో మొన్నదాకా సీఎంఏ, పోయినసారి 30 సీట్లు వచ్చి ఉంటే మనం సీఎం అయ్యి ఉండేవాళ్ళం. రకరకాల ఆయన నోటేమంటే వచ్చింది. ఆయన నోటేమంటే రాబట్టే ఆయన అభిమానులందరూ కూడా సీఎం, పవర్ స్టార్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం, రేపటి సీఎం, ఎల్లుండి సీఎం అని ఆయన అభిమానులంతా పాప విర్రవేగి గొంతులు తెచ్చుకుని బట్టలు తెచ్చుకుని అరిచారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ అవమాన పాలు చేసి, వాళ్ళని దగా చేసి, మోసం చేసి చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇవాళ వచ్చి సీఎం కోసం రాలేదు. సీఎం కోసం నువ్వు పనికిరావని ప్రజలు తేల్చేసినాక నేను సీఎం కోసం రాలేదంటే ఎట్లా? ప్రజలు నువ్వు సీఎం అర్హుడువా కాదా అనే పరీక్షలో నీ ప్రయాణంలో ఆ పరీక్షలో టోటల్గా ఫెయిల్యూర్. నువ్వు ఈయన ఎక్కడోడు బాబు, ఈయన సీఎం చేస్తే తలబటు కొరిగితోడు ఉన్నట్టు అన్నట్టు నీ పడిపోయింది. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్. సీఎం దాకా ఎందుకు అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్ అని తేల్చేశారు. ఇంకా నువ్వు సీఎం ఉంది. ఇవాళ ప్రజలు సీఎంగా అనవసరం తిరస్కరించడానికి ఇప్పుడు నేను సీఎం కోసం రావట్లేదు, సీఎం కోసం వస్తానన్న రోజుల్లోనే ప్రజల ఆదరణ లేదు, ఆ ఆదరణ సాధించగలిగే శక్తి నీ దగ్గర లేదు, నువ్వు అన్ఫిట్ అనిపించుకున్నావు. అది ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి పోటీ చేస్తున్నాను అని అన్నారు. తర్వాత ఏమో మళ్ళీ నేను ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను అప్పుడే దేశ రాజకీయాల దాకా వెళ్ళాలని అనుకోవట్లేదు, రాష్ట్ర రాజకీయాలు చూద్దాం అనుకుంటున్నాను, రాష్ట్రాన్ని బాగు చేస్తాను అని మా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన్ని ముందు బాగు చేసుకోవాలమ్మా. ఆయన దేశాన్ని, ప్రజల్ని బాగు చేసి ఎన్ని పడికట్టు పదాలు, ఈ ఉపన్యాస పదాలు ఎవరో రాసిస్తే మాట్లాడే బట్టలు ఆయన ఫస్ట్ అసలు ఆయన బాగుపరుచుకోమను. బాగుపడటం అంటే ఏంటో ఆయన తెలుసుకోమను ఫస్ట్. తను అస్తవ్యస్తమైన వ్యక్తిత్వంలో ఉన్నాడు, తను అస్తవ్యస్తమైన రాజకీయ పరిస్థితిలో ఉన్నాడు. తను ముందు బాగు తెచ్చుకోమను, ఆ తర్వాత దేశము ప్రజలును. ఊరిని సొల్లు కబుర్లు ఎందుకు? ఇప్పటికీ మళ్ళీ కాకినాడ నుంచి పోటీ చేయమని అమిత్ షాను మోడీ గారు అడిగితే చేస్తానంటాడు. అంటే నీకు ఇప్పటికీ నువ్వు ఎంపీకి వెళ్తావో ఎమ్మెల్యేకి వెళ్తావో నీకు లేదు. వాళ్ళు అడిగితే వాళ్ళు చేయమంటే అక్కడ చేస్తాను, వాళ్ళు చేయమంటే ఎందుకు? నీకు నువ్వు చేయాలనుకుంటే వాళ్ళు చేయమంటే ఎందుకు? వాళ్ళు చేయమంటే చేస్తే రేపు మంత్రి పదవి పొందవచ్చు. ఈ మాత్రం ప్రజలు అర్థం చేసుకోలేరా? అమిత్ షా మోడీ ఎంపీగా పోటీ చేయమని అడిగారంటే అప్పుడు చేస్తారట. అప్పుడు చేస్తే ఏంటి? మీరు అడిగారు కనుక చేశాను, నాకు పదవి ఇవ్వండి అని అడగచ్చు. లేదు తనంతట తను పోటీ చేస్తే సీట్ మినిస్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? తను బీజేపీ కాదు కదా, బీజేపీ ఫ్రెండే కానీ కదా. అది ఇవన్నీ పెట్టుకుని అడుగుతాను. లేదంటే ఇక్కడ అంటే ఎమ్మెల్యే పోటీ చేయాలంటే నీకు నా చంద్రబాబు పర్మిషన్ కావాలి, ఎమ్మెల్యే ఎంపీగా అంటే పైన అమిత్ షా పర్మిషన్ కావాలి. నీకు ఎక్కడ పోటీ చేయాలి? నీకు నీ మీద నియంత్రణ లేదు, అంటే సొంత నిర్ణయం లేదు అంటారా? నీకు సొంత నిర్ణయం లేదు, సొంత ఒపీనియన్ లేదు. ఈనాడు దాకా రాష్ట్రం అదైపోతుంది. నువ్వు ఎంపీకి అసలు ఆలోచన వస్తుంది నీకు? నువ్వు ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఎంపీ ఎక్కగలవు, ఏం చేయగలవు? నువ్వు ఇన్నాళ్ళు అంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో అడుగుపెట్టి డూమ్ డూమ్ డకారని అనాలి, నేను తెలియచేయాలి.
నువ్వు డూమ్ కారాలు తేల్చేది నీ దగ్గర విషయ పరిజ్ఞానం ఏం లేదు, నీలాంటి వాడు అసెంబ్లీలో కూర్చుంటే అసెంబ్లీ మర్యాద కూడా పోద్దని ప్రజలు ఆల్రెడీ గుర్తించేశారు. నీ వాగుడు నీ ఎమోషనల్ ఆవేశం తప్పితే ఆలోచన లేని అనర్థపు వాగుళ్ళు ఈ తప్పితే నీ దగ్గర విషయం లేదు అని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. కనుక నువ్వు అందుకని ఎంపీ అంటున్నావు. ఎంపీ నువ్వు చింతగలిగేదేంటి? ఎంపీ నువ్వు దించేదేంటి? ఎంపీ అయ్యి రాష్ట్రానికి ఎంపీ అయితే కేంద్రంలో ఏదో రాష్ట్రానికి అవసరమైన అడగగలవు, అంతే తప్పితే నువ్వు రాష్ట్రాన్ని భవిష్యత్తుని మారుస్తాను తీరుస్తాను అని ఇవన్నీ గాలి సోది కబుర్లు. ఇవన్నీ ప్రజలకి సినిమా డైలాగులు. సినిమాల్లో 2 గంటల్లో మళ్ళీ వచ్చే శుక్రవారం వస్తాను, వచ్చేలోపు నీ ఎంతో తెలుస్తాను చూసుకో అని అంటే బాగుంటుంది సినిమాలో. ఇక్కడ నేను ఎంపీగా వస్తాను నేను అని సినిమా డైలాగులు కాదు కదా అవన్నీ. పిచ్చి పిచ్చి ఆయన శుభ్రంగా అసలు ఇప్పటికైనా రాజకీయాలకి ఇప్పుడు ఎలాగో రేపు ఎన్నికలైనాక ప్రజలు తప్పించేస్తారనుకో, ఆయన ఇంకా గౌరవం పెంచుకోవాలి, తను గౌరవం తెచ్చుకోండి. ఈ ఎన్నికలకి దూరంగా ఉంటున్నాను, ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాను, నేను నా అవసరం ప్రజలకు ఇంకా లేదు, నేను అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను అని శుభ్రంగా సినిమాలకు వెళ్ళిపోతే హ్యాపీ. ఇక్కడ రాజకీయాలు బాగుంటాయి. ఈ చంద్రబాబు డ్రామా సాగదు. చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఆడిస్తున్నాడు ఆట, రేపు పవన్ కళ్యాణ్ ముంచేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ ఎంపీకి వెళ్ళమనే సలహానే చంద్రబాబుదే. ఎందుకంటే అసెంబ్లీలో తనకు ధీటుగా మరొకడు ఉండకూడదు. అపోజిషన్లో తను కూర్చున్నప్పుడు అపోజిషన్ నాయకుడిగా తనే ఉండాలి, మరొక ఆ స్పేస్ ఇంకోళ్ళకు ఉండకూడదు. పవన్ కళ్యాణ్ ఉన్నా అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక నాయకుడు అవుతాడు కదా, ఆ అసెంబ్లీలో ప్రతిపక్షాల్లో ఒక ప్రముఖమైన నాయకుడు అవుతాడు కదా. ఆ అవకాశం ఇవ్వనివాడు. అందుకని నైస్గా పంపు కొడుతున్నాడు. నువ్వు ఢిల్లీ వెళ్ళిపోతే ఎంపీ అయిపోతావు, ఎంపీ అయితే మినిస్టర్ అయిపోతావు, దేశ రాజకీయాల్లో మనకు అవసరం ఉంటుంది మన పార్టీకి, ఇట్లా పంపు కొడుతున్నాడు. పంపు కొట్టి అతను అలా ఎక్కేస్తున్నాడు. అతను ఇంటికి చెడ్డ రేవుడు అవుతాడు. చంద్రబాబు కుట్రలో భాగం ఇవన్నీ.